బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి అశ్షూ రెడ్డి. ఆ తర్వాత పలు టీవీ షోల్లో పాల్గొని యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పలు ఈవెంట్స్లోనూ సందడి చేసింది. కొన్నేళ్ల పాటు యాంకర్గాను రాణించి పలు షోలను విజయవంతంగా నడిపింది. ఇక అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇండస్ట్రీలో అందరూ జూనియర్ సమాంతా అంటూ ఉంటే తెగ మురిసిపోయింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఒక్కసారిగా సెన్సేషనల్ అయింది ఈ అశ్షూ రెడ్డి. ఇక సినిమాల విషయానికొస్తే చెల్ మోహన్ రంగా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఏ మాస్టర్ పీస్ చిత్రాల్లో మెరిసింది. అయితే కొంతకాలంగా అశ్షూ రెడ్డి అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు బ్రెయిన్ సర్జరీ అయింది. దాదాపు చావు చివరి అంచుల వరకు వెళ్లి బయటపడింది. ఈ మెమరీస్ను తాజాగా ఇన్స్టా ద్వారా ఓ వీడియోలో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో అశ్షూను చూస్తే కన్నీళ్లు ఆగవనుకోండి. ఈ వీడియోలో అశ్షూ రెడ్డి అనారోగ్యంగా తాను పడ్డ బాధలను వివరించింది. హాస్పిటల్ బెడ్పై తీసిన షాట్స్, తలపై మెడికల్ బ్యాండేజ్, షేవ్ చేసిన హెయిర్ లైన్ ఇవన్నీ చాలా భావోద్వేగంగా ఉన్నాయి. లైఫ్ అంటే ఇదే, దయతో ఉండండి, గొప్పలకు పోకుండా ఉండండి, ఇది ఎంతో మందిని బాగు చేస్తుంది అనే క్యాప్షన్తో ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతేకాక చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో ఓడిపోవడం తప్పు కాదురా అనే లిరిక్స్ను ఆ వీడియోకు యాడ్ చేసి పోస్ట్ చేసింది. ఈ రీల్ చూసిన నెటిజన్లు బ్రెయిన్ సర్జరీ నుంచి విజయవంతంగా బయటపడినందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొంతమంది టేక్ కేర్ అని కామెంట్స్ చేస్తున్నారు.